హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి మష్రూమ్, మటర్, క్యాబేజీ. సో ఈ 3 కాంబినేషన్తో నేను కర్రీ అయితే చేశాను. చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. ఈ కర్రీ కోసం నేను ఒక కళాయి తీసుకున్నాను. అందులోకి 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. పోపు దినుసులన్నీ వేసుకున్నాను. వీటితో పాటు 2 మిర్చి వేసుకున్నాను. సో ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంగువ వేసుకుంటే ఈ కూరకి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. సో ఇందులోకి మీడియం సైజు ఆనియన్ అయితే ఒక 2 తీసుకొని కొంచెం పెద్దగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోకి 2 మిర్చి వేసుకున్నాను. సో ఇవి తొందరగా మగ్గిపోవడానికి ఇందులోకి నేను 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి త్వరగా ఈజీగా మంచిగా మగ్గిపోతాయి. సో చూసారు కదా, మంచిగా మగ్గాయి. ఇందులోకి నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిటికెడు పసుపు అయితే వేసుకున్నాను. పసుపు అనేది నేను కొంచెం ఎక్కువ వాడతాను ఫ్రెండ్స్. సో మీ ఆప్షనల్ అవి ఎంత అనేది. సో ఇప్పుడు ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు క్యాబేజీ అయితే తీసుకున్నాను. క్యాబేజీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట. లైట్గా మిక్స్ చేసేసుకొని మనం ఉంచుకుంటే సరిపోతుంది. ఇందులోకి ఒక గుప్పెడు మటర్ కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రెండింటిని కూడా ఒక 5 మినిట్స్ మనం మగ్గనిస్తే సరిపోతుంది. ఇందులోకి ఇప్పుడు నేను మష్రూమ్ యాడ్ చేసుకుంటున్నాను. మష్రూమ్ వచ్చేసి 250 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. మనకి ఈ రెసిపీలో మష్రూమ్ అనేది మెయిన్. మష్రూమ్తోనే బాగా టేస్ట్ వస్తుంది. సో ఇందులోకి మనం వాటర్ ఏమి యాడ్ చేయకుండా మంచి గ్రేవీ కర్రీ లాగైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని కొంచెం ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో తీసుకున్నాను నేను. ఒకే టమాటో తీసుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కర్రీని మనం సిమ్లో పెట్టుకొని వండుకుంటే ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. సో సిమ్లో పెట్టడం వల్ల ఏంటి ప్రయోజనం అంటే, ఈ వెజిటేబుల్లో నుంచి వాటర్ అయితే బయటకు వస్తుంది. ఫుల్ ఫ్లేమ్లో పెట్టినా కానీ మనకి అవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువైతే ఫ్రై అవ్వవు. సిమ్లో పెట్టుకుంటే బాగా ఫ్రై అవ్వి మంచి వాటర్ అయితే బయటకు వస్తుంది. ఇందులోకి 1 స్పూన్ కారం వేసుకున్నాను. ఇంకొక 1 స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఈ కర్రీని అయితే నేను కుక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, మంచిగా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఈ వెజిటేబుల్లో నుంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది. సో సిమ్లో పెట్టుకుంటే మాత్రమే వాటర్ రిలీజ్ అవుతుంది. ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా చాలా టేస్టీగా అయితే ఈ కర్రీని అయితే వండుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ మష్రూమ్, మటర్, క్యాబేజీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.